జై శ్రీరామ్. నేను మొదటి నుంచి కూడా చెబుతున్నాను, ఈ దేశం ఎటు వెళ్ళిపోతుంది, వాళ్ళ జనాభా ఎక్కువైతే పరిస్థితులు ఎలా ఉంటాయి, మనం ఓటు బ్యాంకుగా మారకపోతే ఈ దేశం ఏమవుతుంది, వాళ్ళు యూనిటీగా ఉన్నంత వరకు మనం డివైడెడ్గా ఉన్నంత వరకు ఎలా ఉంటుందనేది మీకు చాలాసార్లు చెప్పాను, మీరు వినలేదు. ఇప్పుడు ముంబైలో చూడండి ఏం జరుగుతుంది. కేవలం చలానా వేశాడని, తన డ్యూటీ తను చేశాడని ఇంత దినిగా కొడుతున్నారు కదా. సభ్య సమాజంలోనే ఉన్నామా మనం? ఇప్పుడు అక్కడ ఎలక్షన్లు జరుగుతున్నాయి. రేపు 20వ తారీఖున ఎలక్షన్లు జరుగుతాయి. ఇలాంటి సమయంలో ఈ గొడవలు, బీజేపీ ఏం చేయట్లేదని మళ్ళీ కౌంటర్లు, ఏదైనా చేస్తే మైనారిటీలపైన దౌర్జన్యం చేస్తున్నటువంటి బీజేపీ అంటారు. ఓటు బ్యాంక్ని ఏ విధంగా మళ్లించాలి, హిందువుల్ని ఏ విధంగా తప్పుదోవ పట్టించాలనేది వీటన్నిటికీ ఒక పెద్ద ప్లాన్ జరుగుతుంటుంది లోపల. బయట మనకు కనిపించేది వేరు. ఇప్పుడు ఇవన్నీ నేను చూపించినవన్నీ నిజాలే కదా. ఒక చలానా రాశారని, చలానా వేశాడని అలా కొడితే అంటే ఇంచుమించు అది హత్యాయత్నం. అది ఇంకా నాలాగా ఇలాంటి పోరాటాలు చేస్తుంటే ఇలా డైరెక్ట్గా వచ్చే పరిస్థితి ఎలా ఉంటుంది? కాబట్టి మనం చేయాల్సింది ఒకటే, ఓటు బ్యాంకుగా మారాలి మనం. నీ కోసం, నీ ధర్మం కోసం, ఈ దేశం కోసం ఎవరు పోరాడుతున్నారో వాళ్ళకి మాత్రమే ఓటేయండి. మీ పనులు మీరు చేసుకోండి. మీరు ప్రతిరోజు ఏ పనులు చేస్తారో ఆ పనులు చేసుకోండి. మీరు ఎటువంటి ధర్నాలు చేయొద్దు, నిరసనలు చేయొద్దు, రోడ్డు మీదకి రావద్దు, ఏమీ చేయొద్దు. మీ పనులు మీరు చేసుకోండి. మీరు మాత్రం ఓటు బ్యాంకుగా మారండి. మీ ఆఫీసుల్లోనో, మీ కంపెనీల్లోనో, మీ పని ప్రదేశాలు ఎక్కడుంటే అక్కడ మాట్లాడండి. దీని గురించి డిస్కషన్ చేయండి. ఈ వీడియోలు చూపించండి. ఈ వీడియోలు చూపించి ఒక 10 మందికి వివరించండి విషయాలు. 2029 నాటికి లేదా 2028 నాటికి జమిలీ ఎన్నికలు వస్తే 2028 లేదా సార్వత్రిక ఎన్నికలు వస్తే 2029. ఈ ఎన్నికల నాటికి మనం ఓటు బ్యాంకుగా మారకపోతే భవిష్యత్తు చాలా నాశనంగా తయారవుతుంది. పోలీసులకే ఈరోజు వీళ్ళు భయపడకపోతే మనలాంటి సామాన్యుల పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికి ఇది ముంబైలో జరిగింది, రేపు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు అన్నీ జరుగుతాయి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మాట్లాడుతున్నాడు పరశురామ్ అని వాడొక యూట్యూబర్ అన్నమాట. అంటే హిందూ ముస్లింల మధ్య ఎంతగా విద్వేషాలు రెచ్చగొడుతున్నాడంటే ఈ వెధవ. అన్ని వీడియోస్ మొత్తం కూడా అన్ని ద్వేషంతో కూడిన వీడియోలే. ఎప్పుడు ముస్లింలకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతుంటాడు, వీడియోలు చేస్తుంటాడు. ఇప్పుడు ఈ వీడియోలో 2015లోది ముంబైలో జరిగిన ఆ పోలీసుల మీద జరిగిన దాడి 2015లో జరిగితే అది ఈ వెధవ ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు మహారాష్ట్రలో అంటే బాంబేలో ముస్లింలు చూడండి పోలీసులు ఎలా కొడుతున్నారో, ఇక్కడ పోలీసులకు రక్షణ లేకపోతే మళ్ళాంటి వాళ్ళకి ఏ రక్షణ ఉంది, నేను చెప్పింది ఏమైనా అబద్ధమా అని చెప్పి ఆ వీడియో పక్కన చూపించి 2015లో జరిగింది ఇప్పుడు జరుగుతున్నట్టు చూపిస్తున్నాడు. అంటే రేపు మహారాష్ట్రలో 20వ తారీఖు ఎలక్షన్ ఉంది కాబట్టి చూసి ఆలోచించి ఓటు బీజేపీకి వేయండి అని ముందా ఆ బీజేపీ ఓటు వేయమని అక్కడికి పోయి చెప్పు, ప్రచారం చెయ్యి, లేకపోతే పడేదే ప్రచారం చెయ్యి, తప్పులేదు, అది నీ హక్కు. అది కానీ ఇలా మా మీద, ముస్లింల మీద లేనిపోని అభాండాలు వేసి ఎప్పుడో 2015లో వీడియో తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు దాని మీద మాట్లాడి అది ఇప్పుడు జరిగినట్టుగా మహారాష్ట్రలో జరిగినట్టుగా
చూపించి దాన్ని మళ్ళీ మీరు చూడటమే కాదు, మీరు పోయిన ఆఫీసుల్లో ఒక్కొక్కళ్ళు 10 మంది చూపించండి, మనకి ఓటు బ్యాంకుగా మారాలి, మనం అందరం మారాలి, ఉన్న వాస్తవాలు చెప్పి నువ్వు చేసిన అభివృద్ధి ఏదో చెప్పి నువ్వు మళ్ళీ గెలిస్తే దేశానికి ఏం చేస్తావు అది చెప్పి ఓటు అడుక్కోరా. ప్రతిదానికి మాదెందుకురా నీకు, ప్రతిదానికి నీ నోట్లో మాది నానంది నీకు మాట రాదు. ఎప్పుడుదో ఫేక్ వీడియో తీసుకొచ్చి ఇప్పుడు జరిగినట్టుగా వీడియో తయారు చేసి పెట్టి జనాన్ని ఇట్లా అంటే డైవర్లో పడేసి అంటే ముస్లిమ్స్ అంటే ఇంతే అని మా మీద ఒక చిరుపెత్తలు చేస్తున్నాను. అలాగంటే మా మసీదుల కాడుకో లేకపోతే మీ దేవాలయాల కాడుకో పోయి అడుక్కోరా, డబ్బులు వస్తాయి. అంతేగాని వాళ్ళ కాడ వీళ్ళ కాడ బీజేపీ వాళ్ళ కాడ డబ్బులు తీసుకోవటం, లేకపోతే యూట్యూబ్లో వ్యూస్ పెంచుకొని డబ్బులు తీసుకోవటం ఎందుకు? మసీదు కాడ నిలబడి శుక్రవారం రోజు బ్రహ్మాండంగా చేస్తాం డబ్బులు. నీకు అంటే ఎప్పుడుది వీడియో, ఎప్పుడుది నువ్వు చూపిస్తుంది ఎప్పుడుది? మిత్రులారా, ఇక్కడ మనం హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరం భాయిగా బతుకుతున్నాం మన దేశంలో మన రాష్ట్రంలో ఎక్కడైనా సరే. వాడు చెప్తున్నాడు ఇందాక, ఇంతకుముందు అది మహారాష్ట్ర బొంబాయిలో జరిగింది, రేపు హైదరాబాద్ జరగచ్చు, రేపు చెన్నైలో జరగచ్చు అని చెప్తున్నాడు. అంటే వీడు ఎంతటి విదేశాలు ఎత్తుకొడుతున్నారు చూడండి. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైతే ఫేక్ పోస్ట్ పెట్టారో వాళ్ళకి ఉక్కుపాదం చణివేస్తుంది అనమాట. అలాంటి వాళ్ళకి ఇలాంటి వీడియోలు చేసి తప్పు ప్రచారం చేసే వాళ్ళకు కూడా వర్తించేలాగా చేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ముస్లిం సోదరులారా, ఎప్పుడైనా మీరు మేల్కోండి. ఇలాంటి ఫేక్ వీడియోలు హిందూ సోదరులారా మీరు కూడా చెప్తున్నాను, మనందరం భాయిగా ఉంటున్నాం. ఎవరైనా ఇలాంటి వెధవ లేకపోతే ఎవరైనా మా వాళ్ళ ఇలాంటి వెధవలు ఎవరన్నా కనుక ఫేక్ వీడియోలు పెడితే ఆ వీడియోలో ఉన్నది నిజమంత అబద్ధమంత చూసిన తర్వాతనే మీరు నమ్మండి తప్ప ఇలాంటివి చూసి ఒక నిర్ణయానికి రాకండి. ఎందుకంటే ఇలాంటి వెధవలు ఎంతగానో తెగిస్తారన్నమాట. అది అంటున్నా వాళ్ళు అక్కడ చలాన కట్టమని అంటే కొట్టడం హత్య చేసినట్టునంట. మరి నువ్వెంతమంది హత్య చేసినట్టు ఈ వీడియో పెట్టి, ఫేక్ వీడియో పెట్టి ఈ చూసిన వాళ్ళందరినీ హత్య చేసినట్టు దరిద్రుడు నువ్వు. ఎందుకు రాటండి బతకటం? వాళ్ళకి అడుక్కో, మసీదులు కాడ దేవాలయాలు కాడ అడుక్కో, ఇస్తాడు డబ్బులు. ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేసి జనం మనసులో విద్వేషాలు ఎత్తగొట్టి అందరం అన్ని మతాలలో మనం భాయిగా కలిసి ఉండే రోజుల్లో ఇలాంటివి నువ్వు చేసేది. నీ వీడియోలు మొత్తం ఇలాంటివి. నీ ప్రతి వీడియో నేను చూస్తున్నాను, అన్నిటికీ కౌంటర్ ఇస్తాను. వీళ్ళంటే లీగల్గా కూడా పోయి నీ మీద కేసు కూడా పెట్టాను నేను అక్కడని చెప్పి తెలియజేస్తా. మిత్రులందరూ, హిందూ మిత్రులైనా, క్రిస్టియన్ మిత్రులైనా, ముస్లిం మిత్రులైనా, ఇలాంటి ఎప్పుడైనా ఫేక్ వీడియోలు ఎవరు చేసినా, అది ఏ మతస్థుడు చేసినా సరే అందులో ఉన్న వాస్తవం అంతా కనుక్కొని మీరు నిర్ణయం తీసుకోండి తప్ప ఇలాంటి దొంగ వెధవలు చెప్పినట్టు వినకండి. ఆలోచించండి మిత్రులారా. ధన్యవాదాలు.